ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతరను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్న ప్రజాప్రతినిధులు తెలంగాణ నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న ఆదివాసులు అడవి బిడ్డల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర కనుక ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో మైస్రం వంశీయులు నాగోబకు గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజను ప్రారంభించారు. మైస్రం వంశీయులు నిర్వహించిన మహాపూజలతో వేదిక అంబరానంటింది. పవిత్ర గంగాజలంతో ఇష్ట దేవతను అభిషేకించగా ఆడబిడ్డలతో ఆలయం కిక్కిరిసిపోయింది. సాంప్రదాయ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించగా తుడుమూతలు సన్నాయి వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వారం రోజుల పాటు ఈ మహోత్సవం కొనసాగనుండగా తెలంగాణ నుంచి గాక పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసులు నాగోబా జాతరకు తరలివస్తున్నారు. गोपाल ज्ञानगरी हितने नाथ कोणी अवतार पांडुरंगा नवटेरी ज्ञानी आरती ज्ञान राजा ఎస్పెషల్లీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరికీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా నమస్కారం. సో మనందరికీ కూడా తెలుసు, మరి ఎన్నో ఏళ్ళ నుంచి చాలా పవిత్రంగా మనం అనుకొని ఇక్కడ జరుపుకునే నాగోబా జాతరకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం తరఫున మొత్తం ఐటీడీఏ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడనే పిఓ ఐటీడీఏ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, వాళ్ళ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతాకార్ గారు కానివ్వండి, సో అన్ని రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఏమేమైతే ఏర్పాట్లు చేయాలనో అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సేఫ్టీ మెజర్స్ అయితేనేమి, మళ్ళా రోడ్స్ అయితేనేమి, అన్ని సౌకర్యాలు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు 9వ తారీఖు పూజ కూడా ఈరోజు నాగోబా టెంపుల్లో పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా ఈరోజు భక్తి శ్రద్ధలతో మరి మెస్రం వంశస్థులే కాకుండా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా అందరూ కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి వచ్చే భక్తులందరూ కూడా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే మనకి జాతర జరుగుతుందో మండే రోజు దర్బారు ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ, సో ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు ఏ విధమైన అందరు వచ్చి మరి ఈ టెంపుల్ని దర్శించుకొని మరి భగవ దేవత ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. పెద్ద ఎత్తున కూడా అందరూ వచ్చి మరి నాగోబా దేవత ఆశీస్సులు పొందాలని కూడా మనస్ఫూర్తిగా